తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మా సంక్రాంతి పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. అవును. అయితే ఈ కనుమ ఎంతో విశేషం అని అంటారు కదా, అసలు కనుమని ఎలా జరుపుకోవాలి? మాకు తెలిసినంత వరకు మేము చాలా విశేషంగా జరుపుకుంటాము. కానీ అంటే దైవారాధన చెయ్యాలా ఆ రోజు? అసలు విధానం తెలియచేయండి. భోగి రోజు చెప్పారు చాలా బాగా, అలాగే పాటించాము. సంక్రాంతికి అలా పాటించాము. మరి కనుమకి ఏం చేయాలంటారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. చాలా విశేషమమ్మా. చూడండి, ఇదంతా కూడా ముందేమో ధాన్య సంపద. ఆ సంపదని భోగి రోజు చక్కగా తెచ్చుకోవడము, సంక్రాంతి రోజు దానం చేయడము. కనుమ నాడు ఈ ధాన్యం పండించడానికి మనకి సహకరించినటువంటి పశు సంపదని పూజించుకునేటటువంటి రోజు కనుమ. ఆ రోజు ఖచ్చితంగా గోవుకి పూజ చెయ్యాలి. అందుకే చూడండి, గంగిరెద్దులు వస్తూ ఉంటాయి. హరిదాసులు గంగిరెద్దులు విన్నారా ఎప్పుడే? ఇంటి ముందుకు వచ్చి మనం ఏదైనా అడుగుతూ ఉంటే డూడు బస్సు అని అంటారు. మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏదో కొంతగా ప్రణమో సమర్పిస్తే మనం చెప్పిన దానికి వాళ్ళు కొన్ని ఇలా అంటూ ఉంటారు. అంటే భగవంతుడు మనల్ని ఆశీర్వదించాడనడానికి గుర్తమ్మా. ఎందుకంటే శివుడి యొక్క వాహనం కదా నందీశ్వరుడు. ఆయన యొక్క అనుగ్రహం లభించిందని అర్థం. ఆ యొక్క గంగిరెద్దులు రావడము, వాళ్ళు చక్కగా ఇంటింటికి ఆపుకుంటూ వెళతారు ఆ గంగిరెద్దుల్ని. హరిదాసులు అయితే ఆగరు. ఏ ఇంటి దగ్గర అలా వాళ్ళు హరిదాసులు నామకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మేము చిన్నప్పుడు వాళ్ళు వెనకాలే పరిగెట్టుకున్నామా. మా ఊర్లో ఆయన పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళ సాంప్రదాయం అనమాట, వాళ్ళ కులవృత్తి. ప్రతి సంక్రాంతికి ఆయన వస్తారమ్మా హరిదాసులాగా. అసలు వచ్చి మేము ఎంత ఆశ్చర్యపోతామో. ఆర్డీఓ కేడర్లో ఉన్నాడు ఆయన. అయినా కూడా ఆయన ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి వస్తారు మా ఊరికి. మా ఊర్లో సంచరిస్తూ ఉంటారా. అంటే చూడండి, ఎక్కడ ఆగరు. మళ్ళీ వెళ్ళి పిలుచుకొస్తూ ఉంటే అక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు గుప్పెళ్ళతో బియ్యం తీసుకుంటారు. ఆ వంగడం కూడా చిన్న పిల్లలకు కూడా అందేలాగా నెత్తి మీద పెట్టుకుని వంగుతూ ఉంటారు వాళ్ళు. అది భలే ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా పల్లెటూరులో చాలా 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 చూసామమ్మా మేము. ఆ అదృష్టం అనుకోవాలి. ఆ పల్లెటూరు వాతావరణంలో పుట్టడం, పెరగడం చాలా ఒక రకంగా చాలా అదృష్టం. ఇవన్నీ ఇప్పుడు పిల్లలు ఏవి చూడలేకపోతున్నారు. ముఖ్యంగా ఇంకా కనుమ రోజు చేసేటటువంటి చెప్పాను కదా, భోగి రోజు నువ్వుల పిండితోటి ఒళ్ళు నలుచుకోవడము, తర్వాత సంక్రాంతి రోజు చక్కగా అరిసెల్లో నువ్వులు వేసుకోవడం, నువ్వుల ఉండలు దానం ఇవ్వడం, ఇవన్నీ. ఇక ప్రత్యేకంగా కనుమ నాడు ఆ నువ్వుల పిండి అంటే తెలగపిండి అంటారు. ఆ తెలగపిండితో కూర చేయడము, కనుమనాడు మినుము తినాలని చెప్పి గారెలు, బూరెలు, పెసరపప్పు, పానకము, అలాగే 9 రకాల కూరగాయలతో చేసినటువంటి కలగాయ పులుసు అంటారు. పులుసు బెల్లం వేసి పులుసు పెడతారు. ఆ పులుసు ప్రత్యేకించి గ్రామ దేవతకి నివేదన చేస్తారు కనుమనాడు. ఎందుకంటే అమ్మా చూడు, పండగంతా గ్రామంలోనే ఉంటుంది కదా. పంట రావడము, చక్కగా పశువుల్ని పూజించుకోవడము, చక్కగా కుటుంబం అంతా కలిసి ఉండడం. మన మూలాలు పల్లెటూరులే కదమ్మా. ఆ పండగలప్పుడు వెళుతూ ఉంటారు చక్కగా. అందుకని ప్రత్యేకించి ఇది చేసి ఆ రోజైనా వెళ్ళి మీ గ్రామదేవతని దర్శనం చేసుకుని రండి తప్పకుండా. అంటే ఏ ఊరు వాళ్ళు, మీ మూలాలు మర్చిపోవద్దమ్మా ఇక్కడ. ఎందుకంటే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సంక్రాంతిలో. మీ పూర్వీకులు ఏం చేశారో అది ఖచ్చితంగా సంక్రాంతి నాడు చేయాలి. అందుకే సంక్రాంతి అంటేనే చూడండి, పెద్దలకు బియ్యం ఇస్తాం. అందుకని మూలాలు మర్చిపోవద్దు. గ్రామ దేవతకి ఇవి నివేదన చేసి చక్కగా ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకొని రండి. సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ప్రత్యేకించి వెళ్ళలేము. ఇలాంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడైనా ఊర్లో గ్రామ దేవతని దర్శించుకుని రండి. మాకైతే ఇప్పటికీ మేము కనుమనాడు నివేదన చేస్తాం అమ్మవారికి. ఒకవేళ ఇంటికి వెళ్ళలేకపోయినా ఇక్కడే అన్నీ చేసుకొని అమ్మవారికి పసుపు గౌరీదేవిని చేసుకుని, ఆవిడే మా గ్రామదేవత పోలేరమ్మ, ఆ పోలేరమ్మకి నివేదన చేస్తాం. అందుకని తప్పకుండా చేయండి అమ్మా. ఎందుకంటే ముందు రాబోయే రోజుల్లో
చికెన్ పాక్స్ అమ్మవారు వచ్చిందంటూ ఉంటారు. ఈ ఉగాది ముందు కొంచెం వస్తూ ఉంటుంది. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇవన్నీ కూడా గ్రామదేవతకి ఇవన్నీ చేయడం ద్వారా అలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. మరొక్కసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.